2017లో ఫ్రెషర్గా జాయిన్ అయిన నా స్టూడెంట్ ఒకరు రీసెంట్గా 65 lakhs ప్యాకేజ్తో కంపెనీ స్విచ్ అయ్యారు. నేను రీసెంట్గా ఒక వీడియో పబ్లిష్ చేశాను 2 days బ్యాక్, ద రియల్ పవర్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్ అని. అది చూసిన తర్వాత మన కమ్యూనిటీలో చాలా మెసేజెస్ వచ్చాయి, డెవాప్స్లో హై ప్యాకేజెస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది. 2017లో నా స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్గా అతని ప్యాకేజ్ 4 lakhs. ఇప్పుడు అతను థర్డ్ కంపెనీ స్విచ్ అయ్యాడు, ఆర్కిటెక్టర్గా జాయిన్ అయ్యాడు 65 lakhs ప్యాకేజ్తో. ఇతను చాలా మందికి తెలుసు, నేను పేరు మెన్షన్ చేయకూడదు. మరి 30 lakhs 60 lakhs ఇలాంటి ప్యాకేజెస్ రావాలంటే ఏం చేయాలి? లెట్స్ డిస్కస్. ప్రతి చోట ఒక క్యూ అనేది ఉంటుంది డెఫినెట్లీ. మనం ఆ క్యూలో ఎక్కడ ఉన్నాం అనేది మనమే థింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక జస్ట్ ట్యుటోరియల్స్ వాచ్ చేస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి డెవాప్స్ ఇంజనీర్ అవుదాము అనుకుంటే అది ఇంపాసిబుల్. ఈ టైంలో మేబీ 5-6 years బ్యాక్ పాసిబుల్ ఏమో, బట్ ఇప్పుడైతే జస్ట్ ట్యుటోరియల్స్ వాచ్ చేసి ఇంటర్వ్యూ కొట్టడం అనేది ఇంపాసిబుల్. దాని తర్వాత ఒకవేళ మీరు ట్యుటోరియల్స్ వాచ్ చేసి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఒక 10-15 ఇంటర్వ్యూస్ ఫెయిల్యూర్ అయిన తర్వాత దెన్ యూ మే క్రాక్ 1 ఇంటర్వ్యూ. అప్పుడు మీకు ఒక యావరేజ్ డెవాప్స్ ఇంజనీర్ లాంటి ప్యాకేజ్ వస్తుంది. ఒక 6 years అనుకోండి, ఒక 12-13 lakhsతో ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది. అది యావరేజ్ డెవాప్స్ ఇంజనీర్గా. చాలామంది అడుగుతుంటారు, సర్టిఫికేషన్స్ చేయడం వల్ల ప్యాకేజ్ ఏమన్నా పెరుగుతుందా అని. సర్టిఫికేషన్స్ చేయడం వల్ల ప్యాకేజ్ పెరగదు, ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి అడ్వాంటేజ్ రాదు. ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్, మీ ప్రొఫైల్ అనేది ఫిల్టర్ అవుతుంది అంతే తప్ప ఇంటర్వ్యూలో కానీ ప్యాకేజ్లో కానీ సర్టిఫికేషన్స్ అనేది హెల్ప్ అవ్వవు. కానీ ఎవరైతే ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన ఇన్ఫ్రాని ఫ్రమ్ ద స్క్రాచ్ సెటప్ చేసి అప్లికేషన్స్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయగలరో అలాంటి వాళ్ళు బెస్ట్ డెవాప్స్ ఇంజనీర్స్ అవుతారు. మీ క్యూ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, మీరు ఒక విఐపి లాగా అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్తో మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. మన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఇదే కేటగిరీలో ఉంటారు. మన స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు ఇన్ఫ్రాని ఆటోమేటిక్గా సెటప్ చేసి అప్లికేషన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయగలరు. విఎమ్స్లో కావాలంటే విఎమ్స్లో డిప్లాయ్ చేయగలరు, మైక్రో సర్వీసెస్ లాగా క్యూబర్నెటిస్లో కావాలంటే క్యూబర్నెటిస్లో అయినా డిప్లాయ్ చేయగలరు. ఎందుకంటే మనం ఆ లెవెల్లో ఇక్కడ డిస్కస్ చేస్తాం. మన బ్యాచెస్లో కొంతమంది ఎగ్జిస్టింగ్ డెవాప్స్ ఇంజనీర్స్, డెవాప్స్ లీడర్స్ కూడా జాయిన్ అవుతుంటారు ఆర్కిటెక్చరల్ మైండ్ సెట్ కోసం. వీళ్ళు ఏంటంటే ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాము అన్నట్లు కాకుండా ఎంటైర్ ప్రాజెక్ట్కి సొల్యూషనింగ్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ మాన్యువల్ టాస్క్స్ ఉన్నాయి, ఎక్కడ మనం హై అవైలబిలిటీ పెంచాలి, ఎక్కడ సెక్యూరిటీ టైట్ చేయాలి, ఎక్కడ కాస్ట్ తగ్గించాలి, ఈ మొత్తం థింకింగ్ అనేది ఆర్కిటెక్ట్స్కి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్సెప్షనల్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. అదే నేను చెప్పిన 65 lakhs కేటగిరీ వాళ్ళకి ప్యాకేజ్ అనేది ఎక్కడ అసలు లెక్క చేయకుండా ఇచ్చేస్తారు క్లయింట్స్, ఎందుకంటే దే ఆర్ ద ప్రాబ్లమ్ సాల్వర్స్ కాబట్టి. సో మన స్టూడెంట్స్ మోస్ట్లీ ఈ బెస్ట్ ఎక్సెప్షనల్ డెవాప్స్ ఇంజనీర్స్ కేటగిరీలో మాత్రమే ఉంటారు. సో మీరు కూడా ఒక బెస్ట్ ఎక్సెప్షనల్ డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే మన అప్కమింగ్ బ్యాచ్ ఉంది, DevSecOps with AWS. ఇందులో AOps కూడా ఇంక్లూడ్ చేసాం. May 3rd మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్టర్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. See you on May 3rd మార్నింగ్ 10:30 AM IST.